సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. నల్లేరు మెయిన్ ఇంగ్రీడియంట్. దీంట్లో కావాల్సింది మనకి మెయిన్ చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, కారం పొడి, పోపు దినుసులు, కొత్తిమీర, ఆనియన్, సాల్ట్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం రెసిపీ. ఓకే, చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాయిల్ చేసి పెట్టుకోవాలండి నల్లేరు. దాని తర్వాత ఫస్ట్ మనం ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నల్లేరు ఫ్రై చేయాలి. 2 స్పూన్స్ అయితే చాలండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. పోపు దినుసులు. అవును, వెల్లుల్లి రెబ్బలు. సో నల్లేరాకు అనేది ఉందని కూడా నాకు తెలియదు ఇంతవరకు మీరు చెప్పేవారు. ఊర్లలో చాలా వరకు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఇది నాకు యాక్చువల్ గా మా అమ్మ చెప్పింది. దీన్ని తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తినడం వల్ల మీ ఒక 2-3 వీక్స్ లో ఆ కొంచెమన్నా ఆ పెయిన్ అనేది చాలా రిలీఫ్ అవుతుంది. మెడిసిన్స్ యూజ్ చేసే వాళ్ళు ప్లీజ్ దయచేసి మెడిసిన్స్ ఆపేసి ఫస్ట్ ఇది తినండి, చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు దీన్ని. ఊర్లలో ఖచ్చితంగా అసలు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మన సిటీలో ఇప్పుడు దాదాపు కొంచెమంది ఏంటంటే తెలిసిన వాళ్ళు తొట్లో పెట్టేసి పెంచుతున్నారు. దీన్ని పెంచడం వల్ల డిస్టర్బెన్స్ అనేది ఏముండదు. చూడడానికి కూడా చాలా మంచి ట్రీ లాగా కనిపిస్తుంది, అందంగా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం వీక్లీ వన్స్ ట్రై చేయండి ఇంట్లో. ఓకే, చాలా బాగుంటుంది. సో ఏ ఊరండి ఇంతకీ మీ అమ్మమ్మది? మా అమ్మమ్మ వాళ్ళది నల్గొండ డిస్టిక్ అండి, కొందలపాడు మా అమ్మ వాళ్ళది. మా అత్త వాళ్ళది వచ్చేసి అచ్చంపేట దగ్గర. అందరు వ్యవసాయమే చేశారు. మా తాత ఆయుర్వేదం చేశారు అన్నమాట, అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్. దాని ద్వారా నాకు ఇది ఇంత యూజ్ ఉంది అందరికి తెలియాలని చెప్పేసి నేను ఒకసారి ఇక్కడికి చూపించాలి అందరికి అనేసి ఈ రెసిపీ తీసుకొచ్చాను మేము ముందుకి. మనకు దొరుకుతుందా ఊర్లలో? ప్రతి ఒక్కరు దొరుకుతుందండి. సిటీలో కూడా మాక్సిమం కొంతమంది పెట్టేస్తున్నారు తొట్టుల్లో. ఫస్ట్ ఆనియన్ వేసుకుంటాం మనం. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది వేసేస్తాం. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, రుచికి సరిపడా వేసుకోండి మీరు. నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే, కొంచెం ఫ్రై అయిన తర్వాత నల్లేరు వేసేసిద్దాం. ఎక్కువ టైం పట్టదు ఇది చేయడానికి, తొందరగా అయిపోతుంది. దీన్ని ఫ్రై చేసే 2-3 డేస్ మనం చపాతీలో ఈజీగా తినేసేయచ్చు, మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి ఈ కర్రీస్ చాలా వరకు ఇప్పుడు తినట్లేరు, అట్లాంటి వాళ్ళు కూడా దీన్ని ఇష్టపడి తింటారు అనమాట. చాలా హెల్త్ కూడా చాలా మంచిది, బోన్ వెయిట్ చాలా ఎక్కువ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 2013లో దీని మీద రీసెర్చ్ చేసిరు. దీంట్లో ఏం తెలియదంటే కొంతమందికి దవడలో ఒక బొక్క ఇరుగుతుంది కదా, వాళ్ళని ఒక 60 మెంబర్స్ని తీసుకుంటే 30 మెంబర్స్ని డివైడ్ చేసి డైలీ 2 times ఇది పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి డైలీ 2 times ఇచ్చిన వాళ్ళకి 2 weeks లో వాళ్ళకి సెట్ అయిపోతుంది అనమాట. ఈ బోన్ అనేది సెట్ అయిపోతుంది, అంత పవర్ఫుల్ అనమాట ఇది. కాబట్టి మీరు అందరు కూడా ట్రై చేయండి ఒకసారి. తప్పకుండా అండి, డెఫినెట్లీ. థాంక్యూ ఫర్ షేరింగ్. థాంక్యూ. నల్లేరు వేసేస్తున్నాను. ఓకే, జస్ట్ దీన్ని ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత కారం వేసేసుకోండి అంతే. చాలా తొందరగా అయిపోతుంది కర్రీ చేసుకోవడం కూడా, ఏమంత రిస్క్ పని ఏమి ఉండదు. ఓకేనా, ప్రతి ఒక్క ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అసలు. నేను కరివేపాకు వేయలేదు, మధ్యలో కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఏంటంటే అది మరీ ఫస్ట్ వేసేసినాం అనుకో దీని ఫ్లేవర్ మొత్తము మాడిపోయినట్టు అనిపిస్తుంది. మధ్యలో వేసేసుకోవడం వల్ల అది ఈ నల్లేరుకే పట్టేస్తుంది అనమాట. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, మరీ మాడిపోకుండా. అయిపోయిందా అండి? ఒక 1 minute అండి అయిపోతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చింతపండు యాడ్ చేసేసుకోవాలి. కొంచెం అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఏంటంటే కొంచెం ఇది దురదలాగా అనిపిస్తుంది తినేటప్పుడు, దాన్ని అట్లా అనిపించకుండా
రుచికి సరిపడినంత చిల్లీ పౌడర్ వేసేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా రుచికి సరిపడినంత. అయిపోయిందండి. షార్ట్ చేద్దామా? స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చిన్న బౌల్ కొంచెం కొత్తిమీర వేసేసుకున్నా లాస్ట్. నల్లేరు కూర టేస్ట్ చేసి చెప్పండి ఒకసారి ఇలా. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, నల్లేరు కూర రెడీ అయిపోయింది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అసలు మనం తీసుకోవడం వల్ల అనేది చెప్పారు. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. నల్లేరాకు కూర తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నల్లేరాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, చింతపండు, తాలింపు గింజలు, ధనియా పొడి, వెల్లుల్లి, కొత్తిమీర. నల్లేరాకు కూర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నల్లేరాకు వేసి బాగా కలిపి కరివేపాకు కూడా వేసి ఇంకా సేపు కలిపి కారం, ధనియా పొడి, కొత్తిమీర వేసి కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, నల్లేరాకు కూర రెడీ.